కష్టపడి సంపాదించి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని నెల్లూరు జిల్లా కావలి స్వతంత్ర అభ్యర్థి సతీమణి పసుపులేటి సుగుణం అన్నారు. బోగోలు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె వైసీపీ టీడీపీల దోచుకొని దాచుకోవడానికి పసుపులేటి కుటుంబం రాజకీయాల్లోకి రాలేదని ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని, అలాగే కావలి ఎమ్మెల్యేగా సుధాకర్ను గెలిపిస్తారన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు సుగుణమ్మ. మంచి కాలనీలు మీకు మంచి వసతులు కల్పిస్తారు. మీకోసం పంచాయతీ అరుంధతి వాళ్ళలో ఉన్నాము. మేము ఇప్పుడు ఒకసారి పోయినసారి ఎలక్షన్ అప్పుడు తిరిగాను, నేను మళ్ళీ ఇప్పుడు వచ్చి తిరుగుతున్నాను. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. చిన్న మార్పు కూడా ఎక్కడ కనపడలేదు. మేమేదో చిన్న 2 హామీలు ఇచ్చాము. ఆ 2 హామీలు మేమైతే నెరవేర్చాము. ఇంకెక్కడ ఏం మార్పులు లేవు. నేను డోర్ టు డోర్ వెళ్ళాను. అందరూ సొంత మనుషులాగా ఆప్యాయంగా తీసుకున్నారు. వాళ్ళ సొంత ఒక ఇంట్లో ఒక అక్కలాగా. నేను ఎప్పుడు వచ్చిన కావలి నియోజకవర్గం మా కుటుంబం అని చెప్తాను. నేను అలాగే ఉన్నాను. వాళ్ళందరూ కూడా నన్ను అలాగే చూస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలానే చూస్తున్నారు అందరూ. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నాం. ఆ కష్టం వీళ్ళని చూడంగానే పోతుంది మాకు. మేము నిజంగా ముందుకు వచ్చిన ప్రజలు ఆదరించే ఆదరణ, నిజాయితీ ఇక్కడ కనపడుతుంది అన్నమాట ప్రజలు చూపించే దానిలో. అట్లాగే ఇక్కడే కొన్ని పనులు చెప్పారు. మనకి పొలాలు ప్రాబ్లం ఉందంట, గుడి ఒకటి అడిగారు. తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చాము. ఖచ్చితంగా మేము గెలవంగానే ఇక్కడ వాళ్ళకి గుడి, అమ్మవారిని పక్కన పెట్టి గుడి కట్టిస్తున్నాము. ఏదో పొలం ప్రాబ్లం ఉంది, మేము ఖచ్చితంగా అది కూడా వీళ్ళకి చేస్తామని మీడియా ముఖంగా చెప్తున్నాం. అంటే అది వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాటలమ్మా ఇవన్నీ. మేము విత్డ్రా అనేది, అసలు విత్డ్రా అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. మేము ఇంత కష్టపడము. మా పిల్లల్ని వదిలేసి మేము ఇక్కడుండి అందరి కోసం చేయటం అనేది 100% చేస్తున్నాము. ఎవరు మమ్మల్ని ప్రభావితం చేయలేరు, మేము ప్రభావితం కూడా అవ్వము. మమ్మల్ని విత్డ్రా ఎందుకంటే ఎవరన్నా విత్డ్రా చేస్తాం అనే వాళ్ళు చేస్తారా? వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేస్తే మేము కూడా, మమ్మల్ని అడిగే వాళ్ళు చేస్తే మేము కూడా అలాగే చేస్తాం. అంటే మనం ఇంత కష్టపడి చేసుకునేది ఎందుకు? మనం 10 మందికి ఉపయోగపడటానికి వచ్చాము. మేమేం స్వార్థం కోసం రాలేదు. స్వార్థం కోసం వెనక మూటలు వేసుకునే వాళ్ళు ఆలోచించుకోవాలి. మాలాంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10 మంది కోసం వచ్చాము. మేము ఖచ్చితంగా నిలబడుతున్నాము, గెలుస్తున్నాము. కావలి నియోజకవర్గం అభివృద్ధి మీరందరూ చూస్తున్నారు. పోయినాక 2 సంవత్సరాలకు 2 సంవత్సరాలకి వేయించాము ఇది. అప్పటి నుంచి ఎవరికైనా ఏం ఇబ్బంది ఉందన్నా కానీ మేము ఖచ్చితంగా, మా బ్రదర్ ఇలా ఉంటారు ఇక్కడ, ఆయన ద్వారా మేము అన్ని పనులు చేస్తున్నాము. మా అవసరం ఉందనుకుంటే అప్పుడు కూడా వస్తున్నాం. ఎందుకంటే మనం ఎవరైనా పట్టుకూటు కోసం పని చేయాల్సిందే, ఎవరైనా కానీ. అలాగే మనం పని చేసుకోవాలి, బతకాలి. కాబట్టి మనం అక్కడ పని చేసుకొని, మనం తెలంగాణలో పని చేసుకొని ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెడుతున్నాం. ఇక్కడి నుంచి మనం ఏమి సంపాదన ఆదాయం మనకు లేదు. మనం కష్టం చేసుకొని రావాలి. మనం మన సొంత నిధులే ఖర్చు పెడతాం. మనం ఏదన్నా గవర్నమెంట్ దానిలో లేవు కదా. అందుకని మేము ఎవరు అవసరం ఉన్నా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా చేస్తున్నాము. మేము అందరికి అందుబాటులో ఉన్నాము. మేము లేకపోయినా మా బ్రదర్ల చేత వర్క్ చేపిస్తున్నాం అందరికి. మా మాట అంటే వాళ్ళు చెప్పేదే చేస్తారు. చెబితేనే ఏమంటారు, చేస్తారు. మాట తప్పరని ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు ప్రజలు. మేము ఆ మాట నిలబెట్టుకుంటాము. ఎందుకంటే మేము ఎప్పుడైనా కానీ ఒక మాట మా నోట్లో నుంచి, ఎప్పుడైనా మేము పుట్టి పెరిగినాక మా సారు కానీ నేను కానీ మేము అబద్ధాలు ఆడు. మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. భగవంతుడు మాకు బ్రహ్మాండంగా ఇచ్చాడు. మా పిల్లలు సెటిల్ అయ్యారు. మేమేంటి, మా నియోజకవర్గం కోసం బాగుండటానికి మేము వచ్చాం. మా మీద బురద తల్లి అవన్నీ చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. చూడండి, మీరు అందరూ చూస్తారు. ఎందుకంటే మేము నిజాయితీగా 100% నిజాయితీగా ఉన్నాం. నిప్పును పట్టుకుంటే ఎలా కాలిద్దో మా జోలు వస్తే అలాగే కాలిపోతారు ఎవరన్నా. నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. ఒక ఆడ మనిషి చేత అలా అనిపించుకోవటం కరెక్ట్ కాదు ఎవరైనా. ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నాం. కష్టపడే వాళ్ళని ఎవరైనా చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. ఎవరిని మేము దూషించము, ఒక మాట అనము. మా జోలు అలా మాట్లాడకూడదు. ఎవరైనా కానీ మాట్లాడినంత అనుభవిస్తారు ఎవరైనా కానీ. ఖచ్చితంగా చూడండి.